హాయ్ అండి. నేను మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే మాడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఈ స్నేక్ ప్లాంట్ అయితే నాకు ఇచ్చింది. అయితే మా ఇంట్లో చూసారా, ఇదిగోండి ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఉంది. ఇది కొమ్మ పెడితే ఈ విధంగా వస్తుందంట, ఇట్లా సారలు రాకుండా. ఇట్లా నేను ఒక వీడియోలో అయితే చూసాను, నాకు కూడా తెలియదు. ఇదైతే చూడండి, సైడ్లు ఇలా సారలుగా ఉంది. అయితే నేను కూడా వేరే చోట ఇది నేను కుదురు తీసుకొచ్చి పెట్టాను. ఇది చాలా పెద్దదైందనమాట. నేను చిన్న కుదురే తీసుకొచ్చి పెట్టాను. దీని నుంచి రెండిట్లకి షేర్ చేశాను. చూడండి, ఇదిగోండి. నేనైతే ఇదిగోండి ఈ విధంగా ఉన్నది ఇలాంటిది పీకేసి తెచ్చి పెట్టాను. అయితే ఇదిగోండి ఇలాగే ఉంది, అక్కడ కూడా ఇలాగే ఉంది. నేను చూసారా, ఇదిగోండి. నేనైతే ఇప్పుడు ఈ మొక్కని నాటాలి. అయితే మట్టంతా ఇది కుండీలో ఈ విధంగా గట్టిగా అయిపోయింది. నేను ఇంకా ఇవంతా తీసి మారుద్దాం అనుకుంటా ఉన్నాను. నేనైతే నేను మాది రోడ్డు సైడ్ కదండి, గేదెలు అవి వెళ్తూ ఉంటాయి. అయితే ఇదిగోండి ఇదైతే పుదీనా అనమాట, ఎండిపోయింది. నేను ఇలాంటివి ఎండిపోయిన ఏం పడేయను. ఇదిగోండి నేను కుండీల్లో వేసేస్తూ ఉంటాను. అయితే ఇదిగో రోడ్ సైడ్ కదా, ఇలా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు, ఇది పేడ అనమాట. ఈ పేడ అంతా నేను మా ఇంటి ముందు మొత్తం కలెక్ట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు పేడ ఇసుక కలిపి ఈ విధంగా అయితే చేస్తాను. నేను కుండీలో పెడతాను. నేను ఇదిగోండి ఈ వేస్ట్ అయితే ఏ విధంగా పెడతానో కూడా చూపిస్తాను. ఇదిగోండి మా కుండీలో వచ్చినటువంటి వేస్ట్, ఇదిగోండి ఇలా పెట్టేస్తాను. చూసారా ఎలా అయిపోయిందో. నేను ఇది హోల్స్ ఉంటాయి కదా, ఈ కుండీస్లో పెట్టి ఇట్లా మొక్కల దగ్గర అయితే పెడతాను. ఇది సీతమ్మ వారి జడగంటలు అనమాట. ఇదిగోండి బాగా బలంగా అయితే వచ్చింది చెట్టు. ఇది మినపప్పు మనం కడిగేస్తాం కదా, అది కడిగేసింది. ఇంకా నేను మళ్ళా ఈ సోంపు, ధనియాలు, ఇవన్నీ మెంతులు ఇలా వేసుకుని, జీలకర్ర వేసుకుని కాసుకున్నవి కూడా మళ్ళీ ఇందులోనే వేసేస్తూ ఉంటాను. ఇదిగోండి చూసారా, సీతమ్మ వారి జడగంటలు అయితే ఎంత బాగా అయితే వచ్చిందో. ఇంకా పూలు అయితే రాలేదు, మరి ఇప్పుడు సీజన్ అయితే కాదేమో, నాకు తెలియదు. ఇది బలంగా అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చూడండి, ఈ మొక్క వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి. ఇది బాగా పూస్తుంది. అయితే నేను ఎండిపోయిందంతా కట్ చేశాను. ఇంతకుముందు ఈ కుండీని దీని పక్కన పెట్టాను అనమాట. ఇంకా కొంచెం బలం ఎక్కువైనా కూడా చచ్చిపోతాయి కదా, అందుకని నేను ఇంకా పక్కకు తీసేసాను. చూసారా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వైట్ కలర్ చంద్రకాంత విత్తనాలు అయితే తీసుకొచ్చి పెట్టాను. నేను ఎక్కడెక్కడ పెట్టానో నాకు ఐడియా లేదు. అయితే నేను కొన్ని చోట్ల పెట్టాను. ఇది కూడా చూసారా, ఇందులో వచ్చింది. నాకు పెట్టడం అయితే పెట్టేశాను, కానీ ఎందులో పెట్టింది గుర్తులేదు. నేను గార్డెన్కి వెళ్ళినప్పుడు అయితే ఇదిగోండి చామంతి మొక్కలు అయితే తెచ్చాను. మా కోళ్ళు ఏదో ఒక రకంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వైట్, ఇది ఏమో ఎల్లో, ఇది రెడ్. మరి ఎందుకో రెడ్ అయితే వడబడింది. కానీ నేను కొన్ని వీడియోస్లో చూస్తే ఈ చామంచులు అయితే అక్టోబర్ సీజన్లో, అలా సెప్టెంబర్ అక్టోబర్లో తెచ్చుకుంటే బాగుంటాయని చెప్పారు. నేను ఇవి తెచ్చి కూడా 1 మంత్ పైన అయిపోతుంది. నేను గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇవి ఆరెంజ్ కలర్ పువ్వులు పూస్తాయి కదా, ఇవి తీగగా అల్లుకుంటాయి. అయితే నేను అక్కడ గార్డెన్లో పెద్ద చెట్టు బాగా పూలు పూస్తుంది. నేనైతే ఏం చేశానంటే ఇంకా కింద ఆ వేర్లు అంటుకొని కొంచెం ఒక కొమ్మ అయితే వచ్చింది. నేను దాన్ని తీసుకొచ్చి పెట్టాను వేరుతోనే. ఇక్కడ ఎంత బాగా అయితే వచ్చిందో. నేను ఇంకా ఇవి ఇలాగా కోళ్ళు పాడు చేసేనేసి మావి నెట్లు ఉంటాయి కదా, ఐస్ నెట్లు, ఇంక ఇలా సేవ్ చేస్తూ ఉంటాను. ఇదిగో చూసారా, ఆ గార్డెన్లోనే ఇదిగోండి ఇదైతే పింక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి వంకాయ కలరు. నేను అక్కడ గార్డెన్లోనే నేను కొనేది కాక కొన్ని మొక్కలైతే ఇలాగ పక్క సైడ్ ఉన్నాయి కొమ్మలు, అలా ఇచ్చుకుంటూ ఉంటాను. ఇదిగోండి వైట్ కలర్ ఇదొకటి చూసారా. ఇదిగోండి ఇక్కడ ఒక విత్తనం అయితే పెట్టాను. నాకు ఎక్కడెక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. 4 విత్తనాలు అయితే నేను తీసుకొచ్చి పెట్టాను అనమాట. నాకు 4 దొరికాయి. నేను బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాంటి సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకు 4 దొరికాయి. ఇప్పుడు 3 మొక్కలు అయితే నాకు బయటపడినాయి. ఉదయం నేను ఇదంతా కలిపి పీకాను అనమాట. మా కుండీస్లో అయితే ఎక్కువ ఇలాంటి మొక్కలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని నేను పొద్దున ఉదయం పీకేసేస్తే అప్పుడు నాకు ఇది కనిపించింది.
ఇదిగోండి చిన్న కుండీలు అయితే పెట్టాను చూడండి. ఇది చిన్న కుండీ, ఇదిగోండి ఈ విధంగా పెట్టాను. ఉదయం ఈ తోటకూర చెట్లు కూడా పెద్దగా ఉంటే పీకేసాను, అవి కూడా చూడండి ఇట్లా రాలి ఇలాగా మంచిగా అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచిగా మనకి తోటలో వస్తూ ఉంటాయి ఈ కుండీస్లోనే. ఇదిగోండి ఆ విత్తనాలని ఎండేసాను అనమాట. ఇప్పుడు మనం గార్డెన్లో కొంచెం చల్లేస్తే ఇది ఈ విధంగా విత్తనాలు అయితే ఉంటాయి. ఇదిగోండి చూసారా, ఇవి చాలు మనకి న్యాచురాలిటీగా వస్తాయి. ఇదిగోండి ఇవి కొన్ని పడ్డా చాలు మనకి. మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత ఆ నీళ్ళని నేను ఇలాగ కుండీల్లో వేసేస్తూ ఉంటాను కదా. ఇదిగోండి దోస మొక్కలు అయితే చూసారా ఎలా వచ్చాయో. ఇంతకుముందు దోసకాయలు కూడా బాగా కాసాయి, ప్రతి ఒక్క చోట దోసకాయ చెట్టు అయితే ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఇంట్లో ఉన్నటువంటి బిందులు ఇవన్నీ వేస్ట్ పోకోకుండా ఇలా పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు కుండీ కొనాలన్నా కూడా 100 రూపాయల పైనే ఉంది, అయినా కూడా అది ఉండదు. ఇదిగోండి కాకర చెట్టు విత్తనాలు ఇలాగ పడి ఇంకా చాలా కాయలు అయితే మనకి ఇస్తాయి. ఇంకా ఈ విధంగా పెడతా ఉంటాను. ఇదిగోండి ఇప్పుడైతే ఆ మొక్కని ఇదిగోండి ఈ మొక్కజొన్న కండెలు ఉన్నాయి కదా, అవి తొక్కునైతే ఇందులో పెట్టాను. మన దగ్గర అయితే కొబ్బరికాయలు కరువు అయితే లేదు కదా కొబ్బరికాయలు. ఇదిగోండి ఇదైతే ఇది కుళ్ళిపోతుంది, అందుకని దీనికి అడ్డంగా కాకుండా మనకుండి హోల్డ్కి ఇది అవ్వకుండా ఇవైతే కొబ్బరికాయ పీచులను అయితే పెడతాను. పెట్టేసి దీనిపైన మట్టిని అయితే వేస్తాను. ఇలాగా చూసారా, ఇలాగ వేసేసి కొంచెం మనము ఇప్పుడు ఈ కుండీల్లో ఉంది కదా, ఈ కుండీల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ని కూడా వేసేసుకొని దానిపైన మనం మట్టిని అయితే వేద్దాము. ఇదిగోండి ఇదిగోండి చక్కగా ఎరువుగా అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం మట్టి మాత్రమే వేసేసి నేను ఆ మొక్కనైతే పెట్టేస్తాను. ఇదిగోండి చూసారా ఎంత బాగా తయారైపోయిందో. చూడండి ఇందులో కూడా గుమ్మడికాయ చెట్టు అయితే లేచింది, గుమ్మడికాయ మొక్క. ఈ గడ్డి పీకుదామని వచ్చేసరికి ఇదిగోండి గుమ్మడి మొక్కలు వేసింది. ఇంతకుముందు జ్యూస్ చేసుకుని తాగేవాళ్ళ. ఆ విత్తనాలన్నీ అయిపోయినాయి, ఏం కూడా ఒక మొక్క కూడా మిగలలేదు అనుకున్నాను నేను. చూసారా, దీన్ని మనం జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ చాలా అసలు ఎన్ని కాయలు వచ్చినాయి అంటే పోయినసారి మీకు కూడా వీడియోస్ పెట్టాను కదా, చాలా కాయలు వచ్చాయి. ఏదో చూడండి కింద గార్డెన్ కూడా చూడండి, నేనైతే పైనుంచే చూపిస్తున్నాను. ఇదిగోండి నెట్ కూడా ఈ విధంగా కట్టుకున్నాను. కోళ్ళు అయితే చూడండి ఆదరణ ఎలా వెళ్తూ ఉన్నాయో. అదే ఆ నెట్ లేకపోతే మొక్కలను ఎంతో పాడు చేసేస్తాయి. చూసారా మా గార్డెన్. ఇదిగోండి మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ అయిపోయినటువంటి వస్తువులతోనే నేను ఇలాగా మొత్తం పెట్టుకున్నాను. ఇదిగోండి ఇంట్లో 2 ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొక దాంట్లో వేసి నేను ఇలాగ పెడతానమాట. ఇదిగోండి నేను మందారాలు కూడా కొమ్మలు చూసారా నాటాను, కొమ్మలు కూడా ఎగురులేసుకుంటూ వచ్చాయి. ఇదిగో చూడండి ఇది కూడా మంచిగా ఎగురొచ్చి చూసారా ఎలా పాడైపోయిందో. ఇలాగ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను నర్సరీలోకి వెళ్ళినప్పుడు కొన్ని కొమ్మలు వాళ్ళని అడిగి ఇచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇదిగోండి దోస మొక్కలు, పన్నగంటి కూర. ఇదైతే ఒకసారి కట్ చేసేసి మళ్ళీ నీట్గా ఇందులో చాలా గడ్డ అయితే లేచిపోయింది. ఇదిగో చూడండి మాకైతే కొండపిండాకు అంటారు కదా, అది చూడండి ఎంత పుష్కలంగా ఉంటుందో మాకు. ఇదిగోండి చూసారా, సన్నజాజులు చూడండి అసలు చెట్టు నిండి ఎన్ని పోస్తాయో. అటువైపు ఇంకా చాలా ఉంటాయి, మేమైతే కొయ్యము, మా పక్కన వాళ్ళు వచ్చి కోసుకుంటూ ఉంటారు. ఇదిగోండి బిళ్ళగన్నేరు కూడా చూడండి ఎంత బాగా అయితే ఉన్నదో. చూసారా, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.